ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనములో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియక్క నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున అనారోగ్యముతో, బలహీనతలతో, సమస్యలతో, బాధలతో, లేవలేని స్థితిలో డాక్టర్లు డయాగ్నోస్ చేసి నీ జీవితం ఇంకా అంతే, జీవితాంతము ఈ మెడిసిన్స్ ద్వారా నేను బ్రతకాలని ఒకవేళ నీకు చెప్పి ఉన్నారేమో, నిరాశతో నువ్వు ఉన్నావేమో, దిగులుతో నువ్వు ఉన్నావేమో, వేదనతో నువ్వు ఉన్నావేమో, దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నావేమో, నాకెవరు సహాయం చేసేవారు లేరని నిరాశ కలిగి కృంగి ఉన్నావేమో, ఈ ఉదయకాలమున దేవుడు నీతో అంటున్నాడు. ఎటువంటి వ్యాధినైనా బాగు చేయగలిగిన యెహోవా రాఫా నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలమున నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ రోగములను బాగు చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలారా, హిజ్కియా దేవుని వైపు తిరిగినట్టుగా ఉదయకాలమున దేవుని వైపుకు మీరు తిరిగితే ఆయన నిన్ను బాగు చేసే దేవుడు అంటున్నాడు. ఐ విల్ హీల్ యూ అంటున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచువాడును నేనే, స్వస్థత నీకు శీఘ్రముగా ఇస్తానని మాట ఇస్తూ ఉంటున్నాడు. నీ యొక్క హృదయాన్ని దేవుని వైపు తిప్పి ఆయన వైపు నువ్వు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచి నీకు విడుదలను అనుగ్రహించును గాక. ఆమేన్.